అందరూ ఆరాధించి తీరవలసినటువంటి రూపంగా వేదముల చేత ప్రస్తుతి చేయబడినది. తెలిసినా తెలియకపోయినా, పండితుడైనా పామరుడైనా, స్త్రీ పురుష, పండిత పామర కుల మత వివక్ష లేకుండా అందరూ ఆశ్రయించేది ఆరాధించేది ఎవరిని అంటే అమ్మరూపంగా పరదేవతని ఆరాధన చేస్తారు. అసలు యథార్థం చెప్పాలంటే వేదం అంది మాతృదేవోభవ అంది. నువ్వు పరదేవతని ఎక్కడికో వెళ్ళి దర్శనం చేయక్కర్లేదు. అమ్మ పరదేవతతో సమానమైనది కాదు, అమ్మయే పరదేవత. మాతృదేవోభవ. అమ్మ కన్నా పరదేవత ఉండే అవకాశం లేదు. పరదేవతయే అమ్మ రూపంలో భూమి మీద తిరుగుతోంది. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు మాతృకా పంచకం చేస్తూ అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టే ఈ సృష్టి నడుస్తోంది. బిడ్డ పుట్టగానే తండ్రి ఇన్ని కోట్లకు పడగలెత్తిన వాడైనా పోషించలేడు. పాలిచ్చి పోషించేది అమ్మ, స్థితికర్త.